లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు. ఇది దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 119 అధ్యాయము 73వ వచనం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపును ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. ప్రియమైన వాళ్ళారా, భక్తుల యొక్క జీవితాలు, వారి ఆలోచన విధానం ఎంత అనుకరణీయంగా రాయబడింది మనం చూడగలుగుతున్నాం. అయితే దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నారు. ఏమనంటే, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపును ఏర్పరచను. ప్రియమైన వాళ్ళారా, ఈ అల్పకాల యాత్రలో మనం ఈ లోకంలో మనుషులుగా జన్మించినాం. దానికి కారణం ఏంటంటే, ప్రత్యక్షంగా తల్లిదండ్రులైన, పరోక్షంగా యేసుక్రీస్తు ప్రభువు మనకు జన్మనిచ్చినాడు. అంటే ఆయన చేతులు నిర్మించినాయి. అంటే ఇది నమ్మడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుండొచ్చు. ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక తల్లి గర్భంలో ఉన్న పిండానికి తల్లిని అడిగితే ఆడబిడ్డనా మగబిడ్డనా తల్లి చెప్పలేదు. వాడు ఏ రంగులో ఉన్నాడో చెప్పలేదు. వాడు ఆయన చేతులు ఎట్లున్నాయో చెప్పలేదు. ఆయన ఆకారం ఎట్లుందో చెప్పలేము. ఆయన ముఖం ఎట్లుందో చెప్పలేము. కానీ కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే, ఆ దేవుడు మనల్ని అంతరేంద్రియములను నిర్మించిన వాడు. మన గుండె, మనం ఉన్నాము, మన వయసు, మన గుండెని మనం చూసుకోలేము. మన గుండె ఎట్లుందో మనకు తెలియదు. డాక్టర్ చెప్తే కానీ తెలియదు. అంటే కొట్టుకుంటుందా కొట్టుకోలేదో చెప్తారు, కానీ మన గుండె యొక్క ఫోటో తీసి ఎవరు చూపించలేరు. మన గుండెని మనం చూసుకోలేము. అయితే ఈ దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే, మన గుండెనే కాదు, మన సమస్త మరకాలు మొదలుకొని తల వరకు ఆయన హస్తములు రూపునిచ్చినాయి మనకు. మన రూపం ఇట్లున్నట్టుగా ఈరోజు ఏ రూపంలో అయితే ఉన్నామో ఆ ఆకారము ఆ దేవుని చేతులు కలుగజేసినాయి. మనం ఎవరైనా వెళ్తున్నామో మనం చూసుకోవాలి. మనము ఆ గొప్ప ఆకారం ఇచ్చిన దేవుణ్ణి, ఆ గొప్ప దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఆరాధన చేయాలి. ఈ ఉదయమున ఆరాధన చేస్తలేం. మనం ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను మనం మయంపరుస్తలేం. ఆయన తన రూపునిచ్చి ఏం చేసినంటే, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన రక్షణ కలువరి శిలువలో మనకు ప్రాణం పెట్టినాడు, మన కొరకు ప్రాణం పెట్టినాడు, రక్తం కలిసినాడు. దాని కొరకు మనం ఏం చేయాలంటే, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి బుద్ధిగా ఆయన మార్గంలో నడవాలి. యేసు ప్రభువు ఏమన్నాడు, నేనే మార్గము సత్యము జీవం అని చెప్పినాడు. బుద్ధి లేకపోతే ఈ బుద్ధిహీనులు దేవుడు లేడని హృదయంలో అనుకుంటారని కీర్తనలో ఉంది. ఆయన మనకు బుద్ధి దయచేయకపోతే దేవుడు ఏడున్నాడని మనంగిన బుద్ధిహీనంగా మాట్లాడే పరిస్థితి ఉంది. ఆయన బుద్ధి దయచేసినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు, ఆయన మనల్ని చేసిన విధానం చూసుకోవాలా. మొట్టమొదటిగా మన ఆకారము ఎట్లా తయారు చేసిండు. మనం అనుకుంటాం నేను వాళ్ళకన్నా బాగున్నా అనుకుంటాం, కానీ దానికి కారణము ఆయన చేతులు మనల్ని నిర్మించినాయి. రెండోది ఏంటంటే, తప్పిపోయిన స్థితిలో నుంచి మనం ఇట్లాగే పతనంలో ఉండొద్దు. మనుషుడు పుట్టుకతోనే పాపి అయి ఉన్నాడని కీర్తనలు 51:5 రాయబడ్డ తల్లి గర్భంలో పాపంలో ఉన్న అని కీర్తనకారుడు చెప్పినట్టుగా, మనల్ని నిర్మించిన దేవుడు మనం పాపమైనప్పుడు మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం ఇచ్చినాడు. ఈ గొప్ప దేవుణ్ణి హృదయమార ఆరాధించే బదులం మనమైనాం. మన జీవితాల్లో ఆయన ఆజ్ఞలను అనుసరించే బదులమైనాం. ప్రతి విషయంలో కూడా ఆయనను మనం గుర్తు చేసుకొని మయంపరచాలి. మన గుండె కొట్టుకుంటుందన్నా, మన కళ్ళు తెరిచి చూస్తున్నామన్నా, మన మెదడు పనిచేస్తుందన్నా, మన శ్వాస పనిచేస్తుందన్నా, దానికి కారణం మన బలము, మన తెలివి, లేకుంటే మన తల్లిదండ్రులు, లేకుంటే మన చుట్టూ ఎవ్వరు కారణం కాదు, కేవలము యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే కీర్తనలు 68:20 రాయబడి, మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము అని రాయబడి, ఆయన మరణం తప్పించి మనల్ని సజీవులుగా ఎంచుకున్నాడు. కాబట్టి ఈనాడు మనం సజీవులమైనాం. ఈ ఉదయకాలం ఆ గొప్ప దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఈ మంచితనాన్ని బట్టి, ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మహిమ కొరకు మనం కీర్తించబద్దులమైన మన జీవితాల్లో ఆయనను ఆరాధన చేసేవారమై ఉన్నామా లేమా? ఆరాధన చేయకపోతే ఈ దినమన్నా మనం ఆరాధన చేసేవారమైన దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించిన యొక్క చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, యేసు ప్రభు నామములో వందనాలు. నమ్మదగిన దేవ, నీ చేతులు మమ్మల్ని నిర్మించినాయి. ఎంత ఘనమైన చేతులు, ఎంత ప్రేమ. ఆ నిర్మించిన చేతుల్లో మా పాపం తీసివేయడానికి చీలలు కొట్టించుకున్నావు. నీ రక్తం ద్వారా విమోచించినారు. నీ అపారమైన ప్రేమకి ఏమి ఇవ్వలేక నా హృదయంలో కలిగిన కొద్ది స్తుతి ఆరాధన యేసు ప్రభు నామములో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.